పల్నాడు జిల్లా కోసూరు మండలం ఎర్రబాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ కలహాలతో కొడుకును కన్న తండ్రి కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత కొడుకు మృతదేహాన్ని పంట కాలువ సమీపంలో పూడ్చిపెట్టాడు. అయితే పోలీసుల విచారణ సందర్భంగా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిందితుడిని చూడగానే మృతుడి బంధువులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో బంధువుల్లో ఒకరు సిఐ చొక్కా పట్టుకొని గొడవకు దిగారు. పోలీస్ అధికారులు మృతుడి బంధువులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పల్నాడు జిల్లా ఎర్రబాలెంలో బాలుణ్ణి తండ్రి చంపిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తండ్రి వెంకటేశ్వర నాయక్ మొదటి భార్య కోటేశ్వరిబాయి కీలక విషయాలు బయటపెట్టింది. తన బిడ్డ మంగ్యా నాయక్ ని తన భర్త హత్య చేసినట్లు తెలిపింది. గతంలో తన చిన్న కొడుకుని మట్టుబెట్టినట్లు చెప్పింది. ఆడపడుచుతో పాటు అత్తమామలను హతమార్చాడని తెలిపింది. తన అత్తను వెంకటాయపాలెం అటవీ ప్రాంతంలో ముక్కలు ముక్కలుగా నరికి చంపేసినట్లు తెలిపింది. తన భర్తతో తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అయితే అన్యాయంగా ఈ కేసులో తన మామ రామారావును ఇరికించాడని వాపోయింది. చంపిండు ఎర్రగడ్డని చంపిండు సార్. నా చిన్న కొడుకు 3 నెలల చిన్న బాలుడికి చంపిండు. ఎర్రగా పుట్టిండు. నాలాగా నల్లగా పుట్టలేదని అవమానంతో నన్ను అనుమానించి నా బిడ్డకు చంపిండని వాడికి నేను వదిలేసి నా పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఆడబిడ్డను చంపిండు. మా ఆడబిడ్డను చంపిన తర్వాత మా అత్తకి ముక్కలు ముక్కలుగా అడవిలో వెంకటాయపాలెం రోడ్లో ముక్కలు ముక్కలుగా నరికి ఒక పొదలో కూర్చోబెట్టిండు. అప్పుడు సాక్ష్యానికి ఎవరు వచ్చినా వాళ్ళకి చంపుతానని సాక్ష్యాలందరికీ భయపెట్టించిండు. ఇప్పుడు నిరుడు కాక ముందుటాడు మా మామని చంపిండు. మా మామని చంపిన తర్వాత నా బిడ్డకు చంపిండు. 5గురికి చంపిన హంతకుడు ఇప్పుడు మళ్ళీ వాడు గనక బయటికి వస్తే 4 ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. వాడు ఎట్టు పరిస్థితిలో స్టేషన్లోనే వాడు మురిగి చావాలి. వాడు ముసలోడు అయ్యేదాకా కూడా వాడికి శిక్ష పడాలి. వాడికి 3 నెలల్లో కూడా బయటికి తీయటానికి వీల్లేదు. ఆయన